అమ్మవారు నీలమ్మ నీలమ్మ మరి కొడుకులకు కోటి బాధలు పడుతుంది, బిడ్డలకు కొన్ని బాధలు పడుతున్నది. అమ్మవారు నీలమ్మ మరి భగవంతుల నాగురం రాజ్యం ఉన్నది, దేశం ఉన్నది, ఉన్నది బంగారం ఉన్నది, బంగారం ఉంది. నాకు కొడుకు లేక కోటి బాధలు పడుతున్నా, బిడ్డలకు కొన్ని బాధలు పడుతున్నా స్వామి. ఎక్కడ పోదనుకుని బండి ఎంత బండి పదార పండ్లు తీసుకొని వివరాలు ముచ్చాలు నింపుకొని తీరంగా పోదంది మానంది తప్పు చెప్పుల వాడు యాత్రలు తిరగబట్టి రే అమ్మ తిరగంగా మరయ్య పాల్పడ్డ శివుని గుడి లోపల నల్లెన్నరునంట మొక్కిరి, తెల్లని రాయి చూసి దేవులంట మొక్కిరి. దేవుడి మెස්සడాయే వరమీయడాయే ఫలదేవుడి మెස්සడాయే ఫలమీయడాయే. యాదిరెడ్డి మన సంతానముల దొరకాల ప్రాణమన్న పోవనంటరే అమ్మా. భగవంతుడని ఏమయ్యేదాన్ని పాడుపడ్డ గుడి లోపల మనం కలకల కలకల కల కన్నీరు వరపోస్తుండగా కన్నీరు మున్నీరు కైలాసం లోపల ఉన్న శివుడు గంగమయ్యకు గంటలు ఏగుతున్నాయి, మోగని గంటలు పోతుంది, నన్ను లెక్క కూతురున్నాక నువ్వు పుస్తకొట్టంగా శివుడు దంగమై దిగులు పడి దిక్కులు చదువుకుని దంగమై అద్దున లేచున్నైనా రామా పార్వతమ్మ పరుడు దెబ్బ గాలి పట్టి వర్షాలు అన్నం ఉన్న కన్నీరు అన్నం లేదు కన్నీరు పిల్లలు ఉన్న కన్నీరు నా పిల్లలు లేని కన్నీరు గగడు వేరు కండ వేరు వృక్షంలో కింద పోయిన సీమదా పరిచేతుల హంజనాలు పుట్టిందో కన్నవాళ్ళ చూడబట్టి శివుడే నీలమ్మ రాజ్యం ఉన్నది, దేశం ఉన్నది, ఎండి ఉన్నది, బంగారం ఎడలేని దైవం ఉంది వాళ్ళకు. వాడిబిడ్డ లేదు, నా గంట మీద కొడుకు లేరు, కొడుకుల కోసం కోటి బాధలు పడి తిరగని యాత్ర లేదు, మరి మొక్కలు దేవుడు లేడు. ఇలా మనకు పాడుపడ్డ గుడిలో పడి కలకల కలకల కన్నీరు ఒలపోసరి ఇక్కడ సంతానం దొరకాల ప్రాణం అన్న పోవాలంటారు వాళ్ళు. సంతానం ఉందా లేదా అని శివుడు దాకా అరిశతలంగా దుసగుర కల మరి మరి కొడుకులు లేరు, మన ఆరుగురు కోమలు వాళ్ళందున ఆరు పొలాలని వడమార్చుకొని శివుడు గంగవయ్యా ఆడలేడు నా గంగవయ్య సంతాన కోసం బాధపడుతున్న తండ్రి ఎక్కడికి వెళ్ళి తండ్రి అయ్యో ఎక్కడికి వెళ్ళి వచ్చినావయ్యా నువ్వు తౌస కింద చేసినావు దేశాలు తిరిగేటి దేవ దంగం వల్ల మేము రాజ్యాలు తిరిగేటి రంగు దంగం వల్ల సంతాన కోసం బాధపడుతున్నావు కానీ నీకు లేయందున మరి మరి బిడ్డ లేనమ్మా ఆరుగురు ఫలాలు ఉన్నాయి, ఆరు కొడుకులు పుట్టేది నీ గర్భాన. కొడుకులు పుట్టాక కోడి బాధలు వస్తాయి నేనమ్మా. తండ్రి నేను కన్నదాన్ని కాదు కావాలి, కాళ్ళ మీద పడ్డ మురికి కావాలన్నా
కొడుకులు నేను ఉన్నా సరే లేకున్నా సరే కోడి బాధలు వచ్చిన కొడుకులు నేను చూసుకుంటా తండ్రి ఓ తండ్రి దంగమయ్యో దంగమయ్యా అరే బిడ్డ నీకు నేను సంతానం ఇస్తాను దేవు దంగమ ఎప్పుడెప్పుడు గుండవలు లోపల పోయి తడిపిడి తానాలు చేసి నీలమ్మ సైన్యములు దాటగట్టుకోడు 2 వస్తాలు కిందికి విసిరు ప్రథములు దగ్గర పెట్టుకొని తేర తేర దంగమయ్యో దోషులు దాపుతున్నావు నీలమ్మ నీకు నాకు దోషం అయితే నీలమ్మ దంగమయ్యో సింగుల పరమేశ్వర సింధు పొందు అవుతుంది నీకు తక్కువ నాకు తక్కువ మరి ఏ రంగు పెడతావయ్యా ఏ రంగు పెడతావు అమ్మా నీలమ్మ 2 వస్తాలకి దిగిడివాళ్ళని అయిన వాళ్ళకి అయ్యో మరి బట్ట కట్టుకోవాలి 2 అయ్యో ప్రాణముల దగ్గర పెట్టుకుంటాంట అయినప్పుడు ఇట్లా పిట్టి పిల్లలు ఏకకుండా వదిలేసినట్టయితే ఇప్పుడు దంగమయ్య కాని మందులు పెట్టి కలపపోతావా సాంగల్లి అని మందులు పెట్టి లేకపోతావా నన్ను కంటికి ఇంపదిగా అంది కడుపుకి తెలుపుది అవుతుందయ్యా అంత మరి రావునికి ఏమో నీళ్ళు వెళ్ళ ఇసము పాముడికి ఏమో పండి అందు ఇసము తేలికి ఏముకోండి అందు ఇసము పండు తలిగిన నీ గోరు తలిగిన బలమంతా కుళ్ళిపోతుందమ్మా రంగమయ్య వేదాలు గొల్లల మదాలు బలాలు మార్చుకొని అమ్మవారి గర్భాన కొట్టుడు వగ్గుమగ్గు రుబడమారి కైలాసం వెళ్ళి పెడిసిపుడు రంగమయ్యనైనా సాక్షాత్ ఒక చూడు బిడ్డనుడు మటో మేము కైలాసం వెళ్ళిపోయాడు సంగమా ఇక మళ్ళీ చూసేవాడు గల సాక్షాత్ దేవుడు వచ్చిన పట్ట బాధ వదిలిపోదు భగవంతుడు వచ్చినట్టుంది నా భక్తి చూద్దామని భావన చూద్దామని లేకపోతే ఏరుపడ్డలు నీళ్ళమ్మకు ఒకేసి గడిగలలో పోకరింతలు పుట్టారు 2 గడిగలలో రోకులు ఏరుపడ్డాయి కొల్లపూరి పట్టామమ్మ గడిగల్లా బాలులు బయటనే అల్లల
మరొకసారి మంగమ్మలు ఇద్దరు పిల్లల కలిగి గాలిచ్చిరైనా తల్లి పడుకులోనే వేసి అమ్మవారు నీలమ్మ దెబ్బని లేసుకోరు నీలమ్మ మరి ఏమంటా ఉన్నది నా పిల్లలు పట్టము గండార ఉంటెన బల్లి గండార ఉంటెన కీళ్ళ పుట్టెన నీళ్ళ పుట్టెన మీనమావ గండార ఉంటెన రాజు గండార ఉంటెన దేశం గండార